నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ తరపున ఉండండి, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్తున్నారు. సో మీకు అర్థమైనంత వరకు ఎవరితో దోస్తి కట్టారనుకోవచ్చు, అంటే పబ్లిక్గా అయితే ఇప్పటివరకు ఎవరికి వెళ్ళలేదు కాబట్టి చీకటి ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయా నిజంగానే? ప్రేక్షకులకు ప్యానల్ మిత్రులు మీకు గుడ్ ఈవినింగ్. అయితే మీరు ఇట్లా బహాటంగా మాట్లాడితే చీకటి ఒప్పందాలు కాదు, ఉదయం పూట ఒప్పందాలు కూడా మాట్లాడినా కూడా చెప్పారు. అందుకే గతంలో మోడీ గారి దగ్గరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వెళ్ళినా, లేకపోతే మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత బయటకు వచ్చినాకనే ఫోటో పెడతారు. కానీ లోపల ఏం మాట్లాడిందని ఎవరు పెట్టారు. అంటే ఇట్స్ ఒక కాన్స్టిట్యూషనల్లో లేకపోతే ఒక పరిధి ఉంటుంది కాబట్టి మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాలి? అదేదో మరి మైక్ పెట్టవచ్చు కదా, మీకు మీడియా వాళ్ళకు లైవ్ అసెంబ్లీ లైవ్ పార్లమెంట్ ఎట్లయితే పెట్టినరో, మీరు కేవలం రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడినప్పుడు, ప్రజల అభిష్టం మేరకు మీరు ఒక ప్రధానమంత్రినో ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళినా లైవ్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టరు? గతంలో వాళ్ళ గతంలో వీళ్ళు, ఇప్పుడు వీళ్ళు అంటున్న అక్కడ పోయి మాట్లాడచ్చు అంటే ఒకవేళ ఆ లైవ్ పెట్టకపోతే మీరు బయటకు వచ్చి కూడా ఫోటోలు పెట్టకండి, ఎవరు పెట్టమనండి మేము అంటే వీళ్ళంతా షో ఆఫ్ చేసుకోవడం కోసం ఒకటి. నెక్స్ట్ ఎవరి ఊహాగానాలు, ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మన కుంభమేళా జరిగితే 40 కోట్ల మంది 30 కోట్ల మంది విజిట్ చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నామినేషన్కి వేస్తే ఎవరెవరు వెళ్ళిండ్రు, అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఎవరెవరు వెళ్ళిండ్రు, బీజేపీ పార్టీకి వెళ్తే ఎవరెవరు వెళ్ళిండ్రు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా క్యాచ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళు అంటే ఈ పెయిడ్ జనాలు చాలా మందికి ఇవాళ వచ్చినాడు, రేపు వస్తాడు, రేపు వచ్చినాడు, ఎల్లుండి వస్తాడు, మరి అందరం చూడమా? వాళ్ళు డ్యాన్సులు చేసేటోళ్ళు ఎవరు, డబ్బులు కొట్టేటోళ్ళు ఎవరు, లేకపోతే నడుచుకుంటూ పోయేటోళ్ళు ఎవరు, వాళ్ళ పార్టీ మీద అవగాహన ఏముంది, వాళ్ళందరికీ తెలుస్తాయి కదా. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆలోచించినప్పుడు ఏంటంటే కామన్ మెన్ ఎవరైతే ఒక 36 to 38% కామన్ మెన్ ఉంటారు కదా, ఓటు వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది డిసిషన్ ఉండే వాళ్ళకు మైండ్ వాషౌట్ చేయడం కోసం వీళ్ళు హడావుడు ఎక్కువ చేసేస్తే ఈ పార్టీ ఎక్కువ కనిపిస్తుంది, ఈ పార్టీ ఎక్కువ కనిపిస్తుందని ప్రజలు ఊహాగానాలతోని కొంత డైవర్షన్ ఉంటుంది. సో ఆ డైవర్షన్ కోసమే వీళ్ళు కంటిన్యూగా పాదయాత్రలు కానీ లేకపోతే వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. అయితే అదే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, సానుభూతి అంటారు. ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఉంటే కనీసం జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఒక 4 నుండి 5 లక్షల మంది ఉంటారు. 5 లక్షల మంది కోసం మనము ప్రధానంగా ఏం చేస్తున్నామని చూస్తున్నా, లేకపోతే ఆయన చనిపోయిండు వాళ్ళ భార్యకు మేము సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తారా? అంటే ప్రజల పక్షాన గతంలో పనిచేశారు, ఇవాళ కూడా చేసే అవకాశం ఇవ్వండి అని అంటారా? లేకపోతే మేము ఆ కుటుంబానికి సానుభూతి ఉంటామని చెప్తారా? సో సానుభూతి ఎక్కడ? వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏదన్నా ఉంటే ఒక ఎంపీ ఇవ్వచ్చు, లేకపోతే 100 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేమని ఇవ్వచ్చు. అంటే ప్రజల మనోభావాలని, ప్రజల అభివృద్ధిని ఇంకో దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. అయితే వీళ్ళ నేషనల్ పార్టీస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేషనల్ పార్టీస్ కలుస్తాయని అనుకోవడం ఇది మూర్ఖత్వం. అది ఎవరు విమర్శించినా కూడా. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలవవు ఎప్పుడు కూడా, అది ఓ పాజిటివ్ బి పాజిటివ్ బ్లడ్ కలవటం విషయం కాదు పశుపతి. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టాలి అంటే నువ్వు వచ్చిన పర్లే, నేను వచ్చిన పర్లే, వాళ్ళు మాత్రం రాకూడదు. ఒకటి ఇక్కడ ప్రధానంగా మీరు రెండు ఆలోచించాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారం అంటే గత సీట్ను కైవసం చేసుకోకపోయినా వాళ్ళకి నిజంగా వచ్చే పెద్ద పెనుమార్పు ఏదో రాజకీయంలో మళ్ళీ అధికారంలో రావడం కోసం ఉపయోగపడేది ఇది కాదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే విషయం అయితే దీని ద్వారా అర్థం అవుతుంది అనేది వాళ్ళ ప్రచారం. అదేం పెద్దగా అర్థం కాదు, ఒక నియోజకవర్గంతో ఏం కాదు. అయితే అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సీట్ కోల్పోయింది అనుకోండి, వాళ్ళకు కూడా పెద్దగా వచ్చే గవర్నమెంట్ కూలిపోతుందా? ఎవరికి కూలదు. ఏంటిదంటే మీరు అన్నట్టుగా జస్ట్ మా వెంటే ప్రజలు ఉన్నారు అని ఒక చూపించుకోవడం కోసం చూపించుకుంటే గతంలో కూడా చూపించుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది గ్రేటర్ హైదరాబాద్లో, మరి రాష్ట్రంలో లేదే. ఎగ్జాంపుల్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది, మరి గ్రేటర్ హైదరాబాద్ లో లేదే. రంగారెడ్డి జిల్లాలో ఒక అసెంబ్లీ సీట్ కూడా లేదు, బట్ అధికారంలోకి వచ్చారు కదా. అదేవిధంగా బీజేపీ పార్టీకి మిక్స్డ్ వాతావరణం ఉంది. మిక్స్డ్ వాతావరణం అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం గెలిచారు, అంటే పార్లమెంట్లో
పార్లమెంటు ఎన్నికల ఒరవడి వేరు, శాసనసభ ఎన్నికల ఒరవడి వేరు, నెక్స్ట్ లోకల్ బాడీస్ అది కాక ఉప ఎన్నిక ఒరవడి వేరు ఉంటుంది కంపల్సరీ. అంటే అధికారంలో ఉన్నంత గతంలో ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి గారు మాకు కూడా అంటే మేము కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలోనే నేను చదువుకున్నప్పుడు తెలుసు ఆయన చేయని సెటిల్మెంట్లు లేవు. ఇవాళ చనిపోయిన ఆయన గురించి మాట్లాడడం కాదు. అంటే 100 కోట్ల రూపాయలు సంపాదించేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఎవడో ఇప్పుడు ప్రచారానికి పోతారు. ఎవరు రేపు కేటీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో వివేక్ ఇంకెవరో వెళ్తారు. ఆడ దోశ వేసింది, వాడు ముడ్డిగా అడిగింది, ఇవే ఫోటోలు చూపిస్తారు. అంటే మరి వేరే కామన్ టైంలో ఎందుకో బోరు ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు లేకపోతే ఇన్ఛార్జ్లు ఎవరైతున్నారో. అంటే ఇది ప్రజలకు కూడా అర్థమవుతుంది. మీరు మా అవసరం కొద్దీ, మీ అవసరం కొద్దీ మా దగ్గరకు వస్తారు, మేము ఎక్కడ చూడాలి అని అనుకుంటున్నారు. అదేవిధంగా రహమత్ నగర్ ఉంది, లేకపోతే శ్రీశైలం యాదవ్ గారి ఇంటి నుండి ఆయన ఇల్లు క్రాస్ చేసి రహమత్ నగర్ లోపలికి వెళ్ళాలి. అంటే వాళ్ళు అభివృద్ధి మాస్, వెరీ మాస్. అంటే మీరు చాలా కంజెస్టెడ్ లైఫ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే బలవంతుని పక్కకు బలహీనుడు ఎట్లయితే ఉంటుండో, జూబ్లీ హిల్స్ అందాల మేడల పక్కకు అన్నం లేనోడు కూడా ఉంటారు. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిస్థితి కూడా అదే ఉంది. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్జిఓ సంఘాలు అని చెప్పారు కదా సోదరుడు శివకుమార్ గారు, ఏమైనా అంటున్నారు, శ్రీమంతాలు చేశారు, లేకపోతే ఇంకో స్కూల్ పిల్లలు కట్టారు. ఎస్, అప్రిషియేట్, అది ఎవరు చేసినా. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు కూడా చేశారు. లంకల్ దీపక్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటరే. మరి వీళ్ళ ఫాదర్ కూడా బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్. ఎవరు, నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్. అంటే మీరు లక్షల మందికి ఉండి మీరు ప్రభుత్వంతో, ఎవరైనా ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయినా నేనేం చెప్తానంటే, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రభుత్వాల యొక్క మెడలోంచి పని చేయించాలి. మీ జేబులోకి వెళ్ళి పెట్టడం కాదు. నేను అన్నం పెట్టినా, నేను బట్టలు ఇచ్చినా, ఏం బట్టలు ఇచ్చినావు, ఎంతమంది ఫీజులు కట్టారు, ఒక 100 మందిని కట్టారు. బట్ వాట్ అబౌట్ ఇంకో 50,000 మంది స్టూడెంట్స్, వాళ్ళ పైసలు ఎవరు కట్టాలి? అంటే వీళ్ళు ఒక రాజకీయ అరంగేట్రం చేయడం కోసం, వీళ్ళ సెల్ఫీలు ఫోటోలు తీయడం కోసం, మేము ఈ సర్వీస్ చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప వీళ్ళ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాన్ని లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చేటువంటి కార్యక్రమాలు అయితే కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం నుండి తీసుకురండి. ఇప్పుడు ఒక ఉదాహరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పెట్టారు. కళ్యాణ లక్ష్మి 1,50,000 ఉంటారు. మీరో నేనో ఇస్తే ఒక పేదోడు వచ్చిందంటే వాడు ఎంతమందిని అడుక్కోవాలి? ఉదాహరణకు చెప్తున్నాను. అంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఎన్ని లక్షల మంది బెనిఫిట్ అయ్యారు? అంటే ఆ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ వీళ్ళు ఏదో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి దాన్ని ఏదో పెద్దగా మాది ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది, మేము మొత్తం ధారాదత్తం చేస్తున్నాం అనేది కాదు. ఈ ధారాదత్తం చేయడానికి ముందు మీకు ఎక్కడి నుండి వచ్చిన పైసలు అది కూడా ప్రజలు గమనిస్తారు. పొట్టుని కొట్టి పొట్టుని పెట్టినారు అన్నట్టు పొట్టుని కొట్టి పొడుగుని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు అన్ని రాజకీయ ఇక ఈ మీడియా ముందు మాట్లాడడం వేస్ట్. కానీ ఇటువంటిది పెద్దగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక ప్రధానంగా ఈ మైక్ ముందు మీరు అన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పాజిటివ్ మాట్లాడినే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మేము బీజేపీకి ఓటేస్తాము, నరేంద్ర మోడీకి ఓటేస్తాము అని వాళ్ళన్నా వీళ్ళన్నా ఎవరన్నా వాళ్ళ కోసమే చేస్తారు. పెట్టమనండి. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీని తిట్టిన వాళ్ళు వాళ్ళ నాయకుల్ని పెట్టమని చెప్పండి. పెట్టరు. అది సహజం. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మాకే ఇక మొత్తం ఓట్లు వేశారు, ఇక మాకే పాజిటివ్ ఉంది అని అనుకోవడం, వీళ్ళు పాజిటివ్ని మాత్రం పబ్లిసిటీ చేసుకుంటారు, నెగిటివ్ను పబ్లిసిటీ చేయరు. దాన్ని ప్రజలకు కూడా తెలుసు. ఇవన్నీ ఏంటి అంటే ఓవరాల్గా హైదరాబాద్ నియోజకవర్గం ఒక జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీ ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్రమంలో వేరే వాళ్ళు కట్టడి చేయాలన్నటువంటి క్రమంలో చూస్తున్నారు. అయితే యాక్చువల్గా ఎంఐఎం ఏం చేశారు, వెరీ ఫస్ట్ ఎంఐఎం నుండే ఎక్కువ 30% ఓట్ షేర్ ఉంది, వాళ్ళే వేసేస్తే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే ఈ బదనాం అపవాదం కాంగ్రెస్ ఎక్కడ క్యారీ చేస్తుందో అనే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. మరి ఎందుకు అంటే నీకు బీహార్లోనో వెస్ట్ బెంగాల్లోనో లేకపోతే యూపీలోనో ఎక్కడెక్కడో 100 సీట్లు పోటీ చేసేటువంటి ఎంఐఎం పార్టీ, హైదరాబాద్లో స్థాపించినటువంటి పార్టీ, హైదరాబాద్లో జాతీయ అధ్యక్షుడు ఉండేటువంటి పార్టీ, నీ పక్క హైదరాబాద్ నడిబొట్టున నీకు 30% ఓట్ షేర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో నీ పార్టీ క్యాండిడేట్ని ఎందుకు నిలబెట్టవు? అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, అది ఎంఐఎం, అది బీఆర్ఎస్కి గతంలో వాళ్ళతోని అనుసంధానంగా పనిచేసినారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా
అపకీర్తి కొంతవరకు కట్టుకున్నారు. ఎందుకంటే యూపీలో కావాలని పోటీ చేశారు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో కావాలని పోటీ చేశారు. అంటే ఇవన్నిటికీ ఆధారం ఏంటంటే భవిష్యత్తులో ఒక సమాంతరమైనటువంటి నాయకత్వం కనుక ఏర్పడితే అసదుద్దీన్కే బీటలు వారే అవకాశం కూడా ఉంటుంది. అంటే నువ్వు పచ్చి అవకాశవాద రాజకీయం చేస్తున్నావు. ఎంఐఎం పార్టీ మనకు 30% ఉన్నటువంటి ఓట్లు కూడా నువ్వు ఎవరికో దారందత్తం చేస్తున్నటువంటి ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నమవుతుంది. అది భవిష్యత్తులో ఆయనకే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు వీక్ అయిన రోజు ఇవన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఎంఐఎం పార్టీకి వస్తుంది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి, ఆ మతంలో ఉన్నటువంటి, ఆ రిలీజన్లో ఉన్నటువంటి యువకులు కూడా మేధావులు ఆలోచిస్తున్నారు. అంటే ఎంతసేపు మనల్ని వాడుకుంటున్నారు, మనల్ని రెచ్చగొడుతున్నారు, మన అభివృద్ధిని కాంక్షిస్తలేడు. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, అక్కడ ఎంఐఎం పార్టీ నుండి ఎమ్మెల్యే ఉంటే ఆయన రిప్రజెంట్ చేస్తుండే కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ సామాజిక వర్గాలకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుండే కదా. ఇప్పుడేమో అడుక్కోవాలి, అప్పుడేమో ఇవ్వాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ను ప్రశ్నించే తత్వాన్ని వదిలేసి యాచించే తత్వాన్ని నువ్వు ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నావు అనే ప్రశ్నలో ఎడ్యుకేటెడ్స్ ఆ రిలీజన్లు కూడా ఆలోచిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా యువత కనుక వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ ఓవరాల్గా యూత్ కనుక ఎక్కువ అట్రాక్ట్ అవుతే ఆ యూత్ ఓట్లన్నీ వీళ్ళకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి? గతంలో యూత్ అన్ఎంప్లాయీస్ అందరూ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కి వేశారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా యూత్ బేస్ తీసుకొని, అంటే అన్ఎంప్లాయీస్, విద్యార్థులు, వీళ్ళందరూ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా, అంటే కాంగ్రెస్కి పాజిటివ్ వేయడం వల్ల గతంలో గెలిచారు రాష్ట్రంలో. ఇవాళ ఆ రెండు పార్టీలు మోసం చేసినాయి. ఇక సబ్స్టిట్యూట్ ఎవరికి ఉంది? మళ్ళీ బీజేపీకి ఉంది. ఆ బీజేపీ చేస్తారా? అధికారంలోకి లేదని తెలుసు, కానీ శత్రువును కొట్టాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఆయుధం ఏముండదు, ప్రత్యక్ష పోరేం చేయరు. ఓన్లీ అట్లీస్ట్ ఈ ఎలక్షన్ ద్వారానైనా వాళ్ళకి కొంత బుద్ధి చెప్పాలి అనేటువంటి క్రమంలో కనుక ఆలోచించి వీళ్ళు ఓట్ షేర్ని కనుక టర్న్ చేసి యూత్ని కనుక ఎడ్యుకేట్ చేసి కన్వర్ట్ చేయగలిగితే అప్పుడు బీజేపీకి ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే బీజేపీ సోదరులు కూడా ఇక గాలికి దీపం పెట్టి నరేంద్ర మోడీ గారు అంటారు. ఈ నరేంద్ర మోడీ గారు దేశంలో ఒక బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, వి విల్ అప్రిషియేట్. కానీ అన్నిటికీ నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టొద్దు కదా. వ్యవస్థలు ఎప్పుడు కూడా వ్యక్తులు అంటే బలంగా ఉన్నప్పుడు, వ్యవస్థ బలహీనమైనప్పుడు అది అశాశ్వతము. దీన్ని గమనిస్తలేరు. ఈ వ్యక్తి పూజ ఎప్పుడైతే ఉంటుందో, వ్యక్తుల యొక్క స్థానబలం ఎప్పుడైతే ఉంటుందో, వ్యక్తుల యొక్క ఇమేజ్తోనే పనిచేస్తామనంటే వ్యవస్థ ఎప్పుడైనా కూలిపోవచ్చు. దాన్ని వీళ్ళు గుర్తించాలి. ఆ కాన్సెప్ట్లో కనుక వీళ్ళు ఆలోచిస్తే, గతంలో దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు, అంటే ప్రతి పోలింగ్ బూత్లో ఆయన కూడా అవగాహన ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా ఒక అవగాహన ఉంది. అయితే ఇక్కడ ఎటొచ్చేసి క్షేత్రస్థాయిలో ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఎవరు అంటే సునీత గారు. అంటే ఇమేజ్ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఆమెకు టచ్ లేని ఉంటారు. ఎందుకంటే కొంతమంది, ఇప్పుడు మీరు సుధీర్ రెడ్డి గారు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు తీసుకోండి, లేకపోతే ఇంకొక వేరే ఉంటే వాళ్ళ వైఫ్స్ కూడా యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. అంటే సమాంతరంగా మహిళా సంఘాలతోనో, కాలనీ సంక్షేమాలతోనో, లేకపోతే ప్రజా సమస్యలతోనో ఇలా మమేకమైనటువంటి సందర్భంలో ఉంటే వాళ్ళకి గుర్తిస్తుంటారు. అంటే ఈమె నాకు తెలిసినంత వరకు గోపీనాథ్ గారి వైఫ్ అంతటి చొచ్చుకుపోయేటువంటి తత్వం అంతకుముందు లేదు, అందులో ప్రజాక్షేత్రంలో లేరు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా 3 ప్రధానమైనటువంటి వీళ్ళు చీకటి ఒప్పందాలు అనేది అయితే నేను పెద్దగా నమ్మను. ఎందుకంటే అవన్నీ ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీతోని ఒరిగిపోయేది వాళ్ళకు లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్కి కలిసి వచ్చేది లేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పోయేది ఏం లేదు. ఎటు వచ్చేసి ఒకేలా వస్తే బీజేపీ కౌంట్లో రాసుకుంటారు. అంటే మాది సెన్సెక్స్ ఇట్లా ఉంది, మా సెన్సెక్స్ ఇట్లా ఉంది, మాది డిక్రీజ్ ఏం లేదు అనేది ఒకటి చెప్పుకుంటారు. అది అఫ్ కోర్స్ తప్పు. అంటే ఆ పార్టీ పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళకి పాజిటివ్. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకున్నారు అనుకోండి. అయితే ఇక్కడ ఏమనుకున్నారంటే, గతంలో కూడా ఇవాళ అధికార పార్టీ ఉన్నంత మాత్రాన తప్పకుండా మేమే గెలుస్తాం అనేటువంటి ఆశలు కూడా అది సబబు కాదు. ఒక్కోసారి ఏదైనా రివర్స్ కూడా కావచ్చు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాము. డిబేట్లో స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. సో శివకుమార్ గారు, సరే ఏదైనా కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తారు, చీకటి ఒప్పందాల్లో ఏవైనా కానీ అల్టిమేట్గా ప్రజలు చూసేది ఏంటి అంటే, నియోజకవర్గ ప్రజలు ఎవరు గెలిస్తే మాకేమొస్తుంది, మా నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చూస్తారు, ఇవే చూస్తారు. మీరు అన్నట్టు పార్టీ బలము, అలాగే అక్కడ నుంచున్న అభ్యర్థి బలం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, యాడ్ ఆన్ అవుతాయి. ఎవరైతే మమ్మల్ని బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంటుందో ఆ అభ్యర్థికే ఓటేస్తారు. కానీ ఇలాంటివి ఏదైతే అంటే చీకటి ఒప్పందాలు, లేకపోతే ఫలానా వాళ్ళతో ఫలానా వాళ్ళు కుమ్మక్కయ్యారనో, ఇలాంటివి ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎస్పెషల్లీ ఎంఐఎంకు సంబంధించిన అభ్యర్థికి మీరు టికెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంత ముస్లిం ఓటర్లు మీ వైపు ఉన్నప్పటికీ హిందువులు మళ్ళీ ఆ విషయంలో ఆలోచిస్తారు కాబట్టి ఇవన్నీ ఓట్లు చేల్తాయి. రకరకాల వర్షన్స్ వినపడుతున్నాయి కాబట్టి ఎంతవరకు మీరు గెలుస్తారు అనే నమ్మకం ఉంది? మొత్తానికి ఇప్పటివరకు మన అనలిస్ట్ మాట్లాడినట్టు సునీత గారికి రాజకీయంగా ఆమె వాళ్ళ హస్బెండ్ మొత్తానికి ఒక 3 సార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు, గెలిచిండు అనేది మనం ఆలోచించవచ్చు. తర్వాత అకాల మరణంతో ఆమె ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. అక్కడ ఆలోచిస్తే మొత్తానికి సానుభూతి అయితే లేదు అనేది ఆవిడకి రాజకీయ అనుభవం లేదు అనే విషయానికి వస్తే, సవితా ఇంద్రారెడ్డి గారు కానీ, సునీత లక్ష్మారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితుల్లో బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నోళ్ళేం కాదు, పరిస్థితుల రీత్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతేనే వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అనుభవం పనికొస్తాం. సవితా ఇంద్రారెడ్డి గారికి కనీసం ఆమెకు రాజకీయం అంటేనే ఇష్టం లేదు, అదే అంటున్నా. అలాంటప్పుడు ఇవాళ మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న స్థాయికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా చేవల్ల చెల్లమ్మ అని చెప్పిండు కాబట్టి ఆమెను తీసుకొచ్చి గెలిపించే బాధ్యత నాది, నేను ఉన్నానని. ఎందుకంటే గతంలో శ్రీనివాస్ యాదవ్ మీద కూడా జయసుధన్ చెప్పి గెలిపించిండు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అన్న కాంగ్రెస్ పార్టీలా, లేదా పి జనార్దన్ రెడ్డి గారు అన్న నిజంగా కూడా ఇప్పుడు ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఇది 4 కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ డివైడ్ అయ్యి 4 అయినాయి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇదంతా పీజీఆర్ అండర్లోనే ఈ శ్రీశైలం యాదవ్ కూడా పనిచేయడం జరిగింది అప్పటి నుండి. దాని తర్వాత అంటే కాంగ్రెస్కి అటాచ్ అయి ఉన్నారు లేరని కాదు, మొత్తానికి కాంగ్రెస్ క్యాడర్ అందరు కూడా గతం నుంచి శ్రీశైలం యాదవ్ని గుర్తుపడతారు, లేకపోతే వాళ్ళ అబ్బాయిని నవీన్ యాదవ్ అని, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరినీ గుర్తుపడతారు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ఒక కూతురు కూడా ప్రస్తుతానికి ఒక సబ్ జడ్జి అనుకుంటా, మెడ్చల్ ఎక్కడో జడ్జి కూడా ఉంది. అంటే ఆ రకంగా ఆలోచిస్తే శ్రీశైలం యాదవ్ నేనైతే అంతగా చదువుకోలేదు, నా పిల్లల్ని ఆ స్థాయికి తీసుకుపోవాలన్నాడు. వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లాగానే పిల్లలందరూ కూడా ఆ స్థాయికి ఎదిగినారు. రేపు నాకున్న అనుభవంలో అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ఒక 42-43 ఇయర్స్ నుంచి, మొన్న 18th అక్టోబర్కి 42 ఇయర్స్ కంప్లీట్ అయింది పార్టీలో జాయిన్ అయ్యి. 1983 18th అక్టోబర్లో నేను యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళు అంటే 4 దశాబ్దాలు పూర్తి చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిన శివకుమార్ గారిని, శివకుమార్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సిన్సియర్ పార్టీకి పనిచేసినటువంటి శివకుమార్ గారు డాక్టర్ సార్ ప్రొఫెషనల్ ఉండి కూడా అంటే పూర్ ఫ్యామిలీస్కి వచ్చినటువంటి సందర్భంలో డబ్బులు కూడా వద్దు అనేటువంటి పంపించేటువంటి వ్యక్తిత్వం మాకు తెలుసు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది శివకుమార్ గారికి? ఏమి చేయలేదు, బిగ్ గుండు సున్నా. అన్న దగ్గర కూడా కోర్టులు లేవు, ఆ కోర్టులో కేసులు లేవు. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిర్రు, అట్లే మీకు ఇవ్వచ్చు కదా టికెట్. పార్టీలో కష్టం అంటే 20-30 కబ్జాలు చేస్తే కేసులు, లేకపోతే మర్డర్లు చేసి ఆయనేమో కొంతమంది అంటే విహెచ్ హనుమంతరావు గారు అన్నారు, అరే ఏంద్రబాయ్ మీరు క్రిమినల్స్ ను ఫుల్ భూతద్దంలో పెట్టి మీడియా కవరేజ్ చేసేస్తే వాడు తెలియని కల్లా తెలుస్తున్నాడు, వాడు మళ్ళీ కూడా 4 మటర్లు చేద్దామని పోయిండు, అట్లా అనుకుంటున్నాడు, మీరు అంత ఏకండ్రబాయ్ అన్నారు. ఈయన కూడా వైద్యం చేసి వానికి ఎవరికో మంచి ఆరోగ్యం ఇస్తే ఎవడు చూపిస్తలేడు. రేపు ఈయన అనుకోకుండా ఈయన వైద్యం వికటించి ఒకటి చచ్చిపోయింది అనుకో, అప్పుడు చూపిస్తారు డాక్టర్ శివకుమార్ గారు ఎవరు ఏంటి అప్పుడు కాంగ్రెస్ హైలైట్ చేస్తారు. ఒక వైద్యం వికటించి చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది. అదే అందుకే అన్నాడు కదా శివకుమార్ గారు, అక్కడ 7 మర్డర్ కేసులు అయితే అది కూడా కలిసి వచ్చిందని అన్నారు. సో మరి శివకుమార్ గారికి నేను చెప్పొద్దు కానీ మరి అట్లాంటిది ఏమన్నా ఉంటే శివకుమార్ గారికి 4 దశాబ్దాలలో ఏమైనా కలిసి వస్తే మీరు కూడా మంచి క్రిమినల్ కేసులో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మారింది,
దీపాదాస్ మున్షి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. ఆమె ఒక 3 లిస్టులు చేయడం వాళ్ళు మారుతున్నారు కానీ మీకు మాత్రం టికెట్ వస్తలేదు. అదే అదే అంటే ఇప్పుడు ఆమె ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చి ముఖ్యమంత్రి అయిపోయారు. మరి మీ పరిస్థితి ఏందన్నా? 40 ఏళ్ళు.